నిర్ణయించి ఆ తర్వాత నుంచి మనం ఎవ్రీ ఇయర్ నవంబర్ 14th రోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ జరిగిన చిల్డ్రన్స్ డే స్పెషల్ ఏమో మీకేమన్నా ఐడియా ఉందా? ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈరోజు పాఠశాల ఇన్ఛార్జ్ మేడం గారికి మరియు ఈ కార్యక్రమం ఇంత చక్కగా వివిధ కార్యక్రమాలతో ఒకటే కాకుండా ఒకే రకమైన కార్యక్రమాలతో కాకుండా అనేక రకమైన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడానికి కారకులైన మన పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా ఇంకొందరు, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మీకు ఇంత ఉల్లాసాన్ని అనేకమైన కార్యక్రమాలని చేయడంలో తోడ్పడిన ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. టీచర్లందరికీ థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ డే. సో వింటేనే మాట్లాడాలి కదా అని నేను అనుకుంటున్నాను. వినండి. అయితే నేడు మనం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ వారి యొక్క బర్త్డే సందర్భంగా నేడు మనము బాలల చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం కదా. ఎందుకంటే పిల్లలంటే వారికి చాలా ఇష్టం. అయితే కేవలం ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేయటమే కాదు, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అనేటువంటి వాక్యాన్ని చక్కగా రచించినటువంటి దాని పాట రూపంలో మనం విన్నాం. కరుణామయులే అంటే దయాహృదయులు అని అర్థం. పిల్లల్లో కళ్ళ కపటం అనేటువంటిది ఉండదు, నిష్కపటంగా ఉంటారు. కాబట్టి దేవునితో సమానులు, దైవ స్వరూపులు అనేటువంటి అర్థం అందులో ఉంది. మరి పాట గురించి మాకు చక్కని పాటను వినిపించడం జరిగింది. నెక్స్ట్ టీచర్స్ ఎవరైనా స్పీచ్ రమణ మేడం, వెంకటరమణ మేడం. సైలెన్స్ 2 నిమిషాలు. మీకు ఇవాళ ఆటల పోటీలు పెట్టారు కదా, మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారని చెప్పారు ఎవరన్నా? మరి దేనికి మాట్లాడుతున్నారు? మీరు ఆటల్లో ఆసక్తి. Firstly, I wish you a very happy Children's Day to all.
Anybody know the answer for this question? Why we celebrate Children's Day and whose birthday was in this? And why their birthday is recognized as Children's Day? అంటే మన దేశానికి మీరు బాలలు ఏమన్నారు? స్ట్రెంగ్త్ అంటే బలం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. భావి భారత పౌరులు. మరి మొత్తము దేశ భవిష్యత్తు మొత్తం మంచి పావురము, తెల్లని టోపీ, లాల్చి ధరించి ఒకటి చక్కగా ఉండే వ్యక్తి. సరే, ఈనాటి బాలల దినోత్సవ సమావేశ అధ్యక్షులు పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు కె సత్యవతి గారు మరియు సీనియర్ ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ గారు, నాతోటి ఉపాధ్యాయులు సేవలకు గుర్తింపుగా ఆయనకు పిల్లలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి నెక్స్ట్ కె శ్రీనివాస్ సార్ పాఠశాల విద్యను పూర్తి చేసి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ నేచర్ సైన్స్ ప్రకృతి శాస్త్రాన్ని చదివి తర్వాత మరి న్యాయవాద కళాశాలలో జాయిన్ అయ్యి మరి అక్కడ న్యాయవాద విద్యను అభ్యసించడం జరిగింది. హాజరైనటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కోరుకున్నట్లుగా ఉదయం నుంచి మీకు ఒక పండగ వాతావరణాన్ని కల్పించడం జరిగింది, ఆటలు ఆడిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, విజిట్ చేయదు. బయట గాలిగా తిరిగే వాళ్ళకు, అల్లరి చిన్నగా తిరిగే వాళ్ళకు, చదువుకునే వాళ్ళకు మీకేం తేడా ఉంది? ఎందుకు విజిట్